దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగం చదువుదాం. 72వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపి అయినటువంటి మనుషుడైనటువంటి జక్కయ్య ఆయన యొక్క ఇంటిలోనికి వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆలోచన కలిగినటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కుతాడు. యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకున్నటువంటి జక్కయ్య ఆశను చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య దగ్గరికి వచ్చి, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ సమాజం ఉన్నటువంటి వారు, పాపి అయిన మనుషుడింటికి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నాడు ఏంటి అని అనుకున్నారు. ఆ సందర్భంలో ప్రభువారు ఏమంటున్నారంటే, ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. ఆ సందర్భంలో ప్రభువారు చెప్పిన మాట, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. మానవుడు ఎందుకు రక్షించబడాలి? ఎందుకు అసలు మానవుడు రక్షించబడాలండి? మానవుడు ఎందుకు రక్షించబడాలి అంటే, మానవుడు పాపి కాబట్టి రక్షించబడాలి. పాపంలో ఉన్నాడు మానవుడు. పాపంలో ఉన్నటువంటి ఈ మానవుడు పాపము నుండి విడుదల కోసం మానవుడికి రక్షణ అవసరం. ఒకవేళ మానవుడు రక్షించబడకపోతే అదే పాపములో కొనసాగుతాడు. ఈ పాపముల నుండి మానవుడిని రక్షించేటటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని మానవుడికి ఏమవసరం అంటే రక్షణ ఖచ్చితంగా అవసరం. పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా? పాపం చేస్తున్నాడు కాబట్టి పాపే. పాపం చేస్తున్నాడు కాబట్టే పాపి. అదే పాపం చేయకుండా ఉంటే పాపి కాదు. మానవుల్లో పాపం అనేది లేనప్పుడు అతడు పాపం చేయడు. అందుకనే వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారని. ఎందుకంటే అందరూ పాపులే, పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడు. మరి ఎవరు పరిశుద్ధుడు? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయనలో ఏమి లేదు? పాపం లేదు. ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మరి పాపము లేకుండా పుట్టినవారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? లేరు. యేసుక్రీస్తువే పాపం లేకుండా పుట్టాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన జీవితంలో పాపం లేదు. ఎక్కడ? పాపుల మధ్యలో ఉండి పాపం లేకుండా, పాపం అంటకుండా పరిశుద్ధుడిగా బ్రతికినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆలోచన, చూపు, మాట, క్రియలో, ప్రవర్తనలో ఎక్కడా పాపం లేదు. కనుక పాపం నుండి మానవును రక్షించటానికి రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు.
మరి ఎలా రక్షించాడు ఈ పాపినైనటువంటి మానవుడిని రక్షకుడు? ఆయనే మానవుడు పాపాలు తాను ఆయన మీద మోసుకొని ఆ పాపం నుండి మానవుడు రక్షించాడు. ఎందుకంటే పాపం చేసిన వాడికి శిక్ష తప్పదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష రావాలి. అది ఏంటంటే నియమం. మన పాపాల కొరకు ఆయన రక్తం కార్చి ఆయన మరణించి మనకు రక్షణ ఇచ్చి మనల్ని పాపం నుండి ప్రభువారు ఏం చేశారంటే విడిపించారు. ఆయన పాపం నుండి విడిపించేటటువంటి వాడు. అందుకనే సౌండ్ పెట్టు, కొంచెం సౌండ్. అందుకనే రక్షకుడు ఖచ్చితంగా అవసరం. మరి ఈ భూమి మీదకి రక్షించేవాళ్ళు ఎవరైనా వచ్చారంటే రక్షించేవాళ్ళు ఎవరు కూడా రాలే. అందరూ రక్షించడానికి వచ్చినట్టు వచ్చారు, కానీ వాళ్ళే రక్షించబడాల. ఆ పాపం అనేటటువంటి ఆ మురికిని అంటించుకొని వాళ్ళే దాంట్లో మునిగిపోయారు. వాళ్ళే బయటికి రాలి. ఇప్పుడు చెరువులో దిగినటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి చెరువులో నుండి ఆ వ్యక్తిని పైకి లాగాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? బలం కావాలి. ఒకవేళ బలం కలిగిన వ్యక్తి చెరువులో ఉన్న వ్యక్తిని, చెరువులో పడ్డ వ్యక్తిని పైకి లాగాలంటే బలం కావాలి. అదే బలహీనుడైన వ్యక్తి అనుకోండి, ఒడ్డు మీద ఉన్న వ్యక్తి, అప్పుడు ఈ చెరువులో ఉన్న వ్యక్తి కూడా ఏం చేస్తాడు? ఒడ్డు మీద ఉండి కూడా లాగుతూనే లాగడం. ఎందుకంటే ఆయన బలం, ఆయనకి బలం లేదు. ఆయనకు బలం లేదు, ఈయనకు బలం ఉంది. ఆయన ఏం లాగుతాడు, కానీ ఆయన రక్షించలేడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? పాపంలో ఉన్న వ్యక్తి ఇంకొక పాపిని రక్షించలేడు. గుడ్డివాడు రోడ్డు మీద వెళ్తూ నేను మంచి మార్గంలో వెళ్తున్నానని ఇంకో గుడ్డోడిని ఆయనతో పాటు వెంట తీసుకొని వెళ్ళగలుగుతారా? ఒకవేళ వెళ్తే ఇద్దరు కూడా సరైన రోడ్లో వెళ్ళలేరు. ఇద్దరు కూడా పక్కకి వెళ్ళిపోతారు. మరి గుడ్డివాడి త్రోవ చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారు. పాపం చేసేవాడు ఇంకో పాపం చేసేవాడిని నువ్వు పరిశుద్ధుడిగా ఉండరా అంటే ఉండలేడు. అందుకనే మానవుడికి ఖచ్చితంగా రక్షణ అవసరం. అందుకనే జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ ప్రణాళికను సిద్ధం చేశారు. జగత్తు పునాది వేయబడక ముందే వదిలింపబడినటువంటి గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మానవుడు ఉండటానికి ఈ భూమి మీద ఏం కావాలండి? ఉండటానికి ఇల్లు కావాలి, తినటానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి. ఈ మూడు అవసరం. ఈ మూడింటికంటే మించింది ఏంటంటే రక్షణ అవసరం. ఉండటానికి ఇల్లు లేకపోయినా అది తింటూ ఉండొచ్చు, తినటానికి తిండి లేకపోయినా ఏదో ఒకటి తినొచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా పాత బట్టలు ఏదో వేసుకోవచ్చు. కానీ ఈ మూడింటికి మించింది ఏంటి? రక్షించబడి ఉంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్తాడు. కనుక మానవుడికి అత్యవసరమైంది ఏంటంటే రక్షణ. పాపం నుండి మానవుడు రక్షించబడాలి. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. రెండవది, మానవుడు ఎందుకు రక్షించబడాలి అనే ప్రశ్నకు రెండవ జవాబు ఏంటంటే దేవునితో సమాధాన పడటానికి రక్షించబడాలి. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడికి మానవుడికి మధ్య ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది, ఎడబాటు వచ్చింది. ఏదైనా తోటలో మానవుడు పాపం చేశాడు. అప్పుడు దేవుడు ఏదైనా తోట నుండి మానవుడిని ఏం చేశాడు? ఎల్లగొట్టాడు. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలో పాపైనటువంటి మానవుడు నిలవలేడు. కనుక దేవుడు ఏదైనా తోట నుండి ఆదాము అవ్వగాన్ని వెళ్ళగొట్టాడు. ఆ ఎడబాటు
అలాగే కొనసాగుతుంది. ఆ ఎడబాటు కలిగినటువంటి మానవుణ్ణి తిరిగి తండ్రి అయినటువంటి దేవుడితో సమాధానపరచడానికి సమాధానకర్త అధిపతి అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి నరరూపధారిగా వచ్చారు. అంటే ఒక ఇద్దరిని కలపటానికి ఎవరు అవసరం? మధ్యవర్తి అవసరం. మధ్యవర్తి లేకుండా ఇద్దరు సమాధాన పడతారా? గొడవ పడ్డోడు పడతారండి? పడరు. మూడో వ్యక్తి అవసరం. అలాగే దేవుడి నుండి వేరేటువంటి మానవుడు తిరిగి మరలా దేవుడితో సమాధాన పడటానికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నరుడు అవసరం. ఆయనే తిరిగి మరలా మానవుణ్ణి తండ్రితో సమాధానపరిచాడు. అందుకే ఆయన పేరు ఏమని రాయబడిందంటే సమాధానకర్తకు అధిపతి. సమాధానం. మానవుడు పాపం నుండి ఎందుకు రక్షించబడాలంటే దేవుడితో సమాధాన పడటానికి. ఈరోజు సమాధానం లేక చాలామంది బాధపడుతున్నారు. మనశ్శాంతి. ఏమన్నా ఎందుకు తాగుతున్నారంటే మనశ్శాంతి లేదా అంటారు. అంటారన్నా? చాలామంది ఎందుకు తాగుతున్నారంటే బాధ మర్చిపోవడానికి తాగుతున్నా అంటారు. తాగినంత మాత్రాన బాధ మర్చిపోతారా? మర్చిపోలేడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే దేవుడు మానవుడికి సమాధానం ఇవ్వగలుగుతాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త నాకు ప్రకటించబడిందో, ఆ ప్రకటించబడినటువంటి సువార్త నేను విధేయత కలిగి ఉన్నాను, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి నేను ప్రార్థన చేయడానికి మోహరించాను, నా మనసులో దేవుని యొక్క సమాధానం ఉంది. నాకు అర్థం కాలేదు, ఏంటి మనసు ప్రశాంతంగా ఉంది అని అన్నప్పుడు ఆ యొక్క దేవుని సమాధానం నా మనసును ఏలింది. చాలామంది అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఈనాడు మన దేశంలో చాలామంది క్రైస్తత్వానికి ఆకర్షించబడ్డారు. అందుకని చాలామంది అటు వెళ్తున్నారు అనుకుంటారు. సమాజంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు వాటన్నిటికీ మానవుడు ఆకర్షించబడి ఆ మార్గంలో వెళ్తాడు. కానీ క్రైస్తవ విధానంలో మానవుడు ఆకర్షించబడటం కాదు, దేవుని వాక్యానికి దేవుడే ఆకర్షించుకుంటాడు. మనం రక్షించబడటం అనేది దేవుని కృప. మనం ఆకర్షించబడటం కాదు, ఆయనే మనల్ని ఏం చేసుకున్నాడు? ఆకర్షించుకున్నాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? ఆయనే మనల్ని ప్రేమించుచు మన పాపానికి విమోచన కలుగజేశాడు దేవుడు అని మొదటి అధ్యాయం రాయబడింది. కనుక ఎవరో ఆకర్షించబడేది కాదు క్రైస్తత్వం. ఎవరో బలవంతంగా దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తిని కూర్చొని దేవుడు ఆకర్షించి దేవుడు ధైర్యపరిచి తన ఆత్మ ద్వారా నిలబెట్టగలుగుతాడు. అది దేవుని గొప్పతనం. మీరు రక్షించబడ్డారంటే ఇది దేవుని కృప, దేవుడు వరమే. మన గొప్పతనం ఏది కూడా కాదు. చాలామంది తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మనలో ఏమీ మంచి లేదు మనం గొప్పవాళ్ళం అని చెప్పడానికి. మనం ఒకవేళ గొప్పవాళ్ళం అయితే ఏ విధంగా గొప్పవాళ్ళం అంటే యేసుక్రీస్తు ద్వారా గొప్పవాడు. ఆయన గొప్పవాడు కాబట్టి, అందుకే మనం గొప్పవాడు. మూడవదిగా మానవుడు ఎందుకు రక్షించబడాలంటే మానవుడు చేసినటువంటి పాపానికి శిక్ష ఉంది. పాపంలో వచ్చి చేత మరణం. ఆ మరణం ఏంటి? నిత్య నరకం. రెండవ మరణం నిత్యాగ్ని. దేవుడు మానవుడి కోసం నిత్య నరకాన్ని సృష్టించలేదు, అపవాదికిని వానికి సంబంధించిన దూతల కోసం సృష్టించాడు.
కానీ మానవుడు చేస్తున్నటువంటి పాపానికి తానే నరకానికి వెళ్తాడు. మానవుడు ఎందుకు రక్షించబడాలి అంటే నిత్య నరకం నుండి తప్పించబడటానికి రక్షించబడాలి. మరి నిత్య నరకం నుండి మానవుని రక్షించే వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకెవరు కూడా లేరు. ఎందుకంటే పాపంలో వచ్చే మరణం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవమని రోమీయులకు రాసిన పత్రికలో వాక్యం స్పష్టంగా చెప్పబడింది. కనుక రెండవ మరణం ఆత్మ మరణం. శరీరంలో నుండి ఆత్మ వేరైనప్పుడు ఆత్మ యుగయుగాలు బాధపడుతుంది. అదే నిత్య నరకం. ఆ నరకం నుండి మానవుడు రక్షించబడటానికి భూమి మీద ఉన్నప్పుడే, శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే రక్షించబడాలి. ఈ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోతే మానవుడు రక్షించబడటానికి అవకాశం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చెప్పారు, ధనవంతుడు పాతాళంలో కనులెత్తి, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా అయ్యా ఎవరొకళ్ళు పంపి రక్షించబడతారేమో అంటే చాలామంది చెబుతున్నారు. వినేవాళ్ళు అంటున్నారు, విన్నోళ్ళు వినట్లేదు. వింటే నా దగ్గరికి వస్తారు, వినకపోతే నీ దగ్గరికి వస్తారు, నీతో పాటే ఉంటారు అని ప్రభు స్పష్టంగా తెలియజేశారు. ఈనాడు నరకానికి వచ్చినటువంటి, పాపానికి వచ్చినటువంటి భయం మానవుడికి లేదు. ఆ మనిషి బూడిదండి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత మన్ను మన్నే, ఇంకేముంది ఆడ? మన్ను మశానం అంటారు. మట్టిలో చనిపోతే, మట్టిలో కలిసిపోతే మానవుడు మట్టిలో కలిసిపోయే మట్టి మానవుడి కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం కాల్చాల్సిన అవసరత లేదు. సెలవులో బాధపడాల్సిన అవసరం లేదు. ప్రాణాన్ని పెట్టాల్సిన అవసరత లేదు. ఆ పరలోకం నుండి మానవుల రక్షించబడినంటే రక్షించబడతారు. ఎందుకంటే నోటి మాటతో సృష్టిని సృష్టించిన దేవుడికి మానవుడు రక్షించబడమంటే రక్షించబడలేడా? కానీ దానికి ఆయనే దిగి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరత ఉంది. కనుక నిత్య మరణం నుండి మానవుడు రక్షించబడాలంటే ఖచ్చితంగా రక్షణ అనేది అవసరం. ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ రాత్రి నీవు రక్షించబడ కోరుతున్నావా? నీ కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు రక్తం కాల్చి ప్రాణం పెట్టారు, చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణా దినం. నీ కొరకు దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. 4వదిగా మానవుడు ఎందుకు రక్షించబడాలంటే నిత్య జీవం కలిగి ఉంటాన్ని రక్షించబడాలి. దేవుడితో యుగాలు ఉండాలి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలాలు తినదినమున నిత్యముగా చచ్చదు అని దేవుడు నరుడికి ఆజ్ఞాపించాడు. అదే ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఆ జీవవృక్ష ఫలాలు కోసుకొని తింటే మనిషి పాపంలోనే బతికే ఉంటాడు, పాపంలోనే బతికుంటాడు. ఇక ఆ పాపం నుంచి విడుదల ఉండదు. అందుకే దేవుడు ఏదైనా తోట నుండి పంపించేశాడు. పాపం చేస్తూ మంచి చెడ్డలు తెలివించి వృక్ష ఫలాలు తిన్నాడు, పాపంలో ఉన్నాడు. ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఇక పాపంలోనే కొనసాగుతారు, కానీ ఆ పాపం నుండి విడుదలకి మానవుడికి అవకాశం ఉండదు. అందుకే ఏదైనా తోట నుండి దేవుడు ఆది దంపతులను పంపించేసి యేసుక్రీస్తు ద్వారా కోల్పోయినటువంటి నిత్య జీవాన్ని మానవుడికి మరలా అనుగ్రహించారు. కనుక మానవుడికి ఇప్పుడు నిత్య జీవం, కోల్పోయిన మహిమ, దేవునితో ఏదైనా తోటలో పోగొట్టుకున్న సహవాసం, సమాధానం, తిరిగి మరలా దేవుడితో యుగయుగాలు ఉండేటటువంటి గొప్ప భాగ్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి అనుగ్రహించారు. అదే నిత్య జీవం. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన వాడని ప్రభువు చెప్పారు. నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం రక్షించబడాలి. ఎందుకంటే నిత్యము బ్రతికి ఉండటానికి, నిత్య జీవం కలిగి ఉండటానికి,
పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. పరలోకంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం పరలోకం వెళ్ళాలి. కనుక పరలోకం వెళ్ళాలంటే మొట్టమొదటిగా అర్హత ఏంటంటే మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడి ఈ భూమి మీద పాపం అంటకుండా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలి. ఈనాడు మానవుడు ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి మోక్షం నిత్యజీవం పరలోకం వెళ్ళవచ్చు అనుకున్నాడు. కానీ దాన ధర్మాలు చేయటం మంచిదే, కానీ ఆ దాన ధర్మాల ద్వారా ఆ నీతి ద్వారా పరలోకం వెళ్ళటం అనేది అసాధ్యం. మానవుడి యొక్క నీతి మురికిగొడ్డ. ఆ మురికిగొడ్డ పాపంలో ఉన్న మానవుడు దాన ధర్మాలు చేయటం ద్వారా నిత్యత్వాన్ని పొందుకోలేడు. కనుక నిత్యత్వంలోకి వెళ్ళాలి, నిత్యజీవం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడే మానవుడికి ఏముందయ్యా అంటే రక్షణ ఉంది, లేకపోతే రక్షణ లేదు. ఎందుకు మానవుడు రక్షించబడాలంటే మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి. ఎందుకు మానవుడు రక్షించబడాలంటే దేవుడితో సమాధాన పడాలి కాబట్టి. ఎందుకు మానవుడు రక్షించబడాలంటే నిత్య నరకం తప్పించబడాలి కాబట్టి. ఎందుకు మానవుడు రక్షించబడాలంటే దేవుడితో యుగయుగాలు ఉండాలి కాబట్టి. మరి దేవుడితో యుగయుగాలు ఉండకపోతే ఎక్కడ ఉంటాడు మానవుడు? యుగయుగాలు నరకంలో ఉంటాడు. దేవుని చెడబాటు కలిగినటువంటి ఆ ప్రాంతమైన నరకంలోకి వెళ్ళిపోతాడు. తన ఆత్మ అగ్నిజ్వాలలో యాతన పడింది. కనుక అట్టి స్థితి నుంచి మానవుడు విడిపించబడాలంటే ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభు. పైన ఆకాశమందున కిందన్న భూలోకమందున ఏ నామంలో కూడా రక్షణ లేదు. రక్షించబడవలసిన నామం యేసుక్రీస్తు నామం. ఎందుకంటే అన్ని నామాల కంటే పైనామం, పరిశుద్ధత కలిగినటువంటి నామం. అందుకనే పేతురు గారు చెప్పారు, మీరు మారుమనసు పొంది మీరు పశ్చాత్తాపడి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. యేసుక్రీస్తు నామను బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని చెప్పారు. మూర్ఖులకు మనం వేరుగా ఉండాలి. వాళ్ళతో కలిసి ఉంటే నీవు కూడా మూర్ఖుడు అయిపోయి నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. కనుక ఈ రాత్రి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించండి. దేవుని వాక్యాన్ని వినండి, మార్పు కలిగి జీవించండి. ప్రేమతో ప్రభు పిలుస్తున్నారు. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించి మనలో మార్పు కలుగుటకు ప్రభు కృప చూపించును గాక. ఆమేన్.